హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. అక్టోబర్ 2వ తేదీకి సంబంధించి మన హిందూ పేపర్లో ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిని ఏ సబ్జెక్ట్లో ఎలా చదువుకుంటాం, వాటి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అన్నటువంటిది ఇవాళ చూద్దాం. ముందుగా ఇవాళ అక్టోబర్ 2వ తేదీ మనందరికీ తెలుసు గాంధీ జయంతి, మన జాతిపిత అయినటువంటి గాంధీ జయంతి. మరి గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా. ఈయన మన భారత మాజీ ప్రధానమంత్రి. మరి లాల్ బహదూర్ శాస్త్రి అనగానే మనకు గుర్తొచ్చే స్లోగన్ ఏంటి? జై జవాన్ జై కిసాన్ అన్నటువంటిది. జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి నినాదం ఇచ్చింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. మరి గాంధీ అనగానే స్లోగన్ ఏం గుర్తొస్తుంది మనకి? డూ ఆర్ డై, డూ ఆర్ డై అన్నటువంటి స్లోగన్. అందులో ఒకరేమో మనకి ఇండిపెండెన్స్ రావటానికి ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అయితే, రెండవ వ్యక్తి మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కీలక పాత్ర పోషించారు. అయితే అక్టోబర్ 2ని మనం ఇంటర్నేషనల్ డే ఫర్ నాన్ వైలెన్స్గా జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఫర్ నాన్ వైలెన్స్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము? 2007వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 2ని ఇంటర్నేషనల్ డే ఫర్ నాన్ వైలెన్స్గా ప్రకటించింది. అంతేకాదు అక్టోబర్ 2ని పురస్కరించుకొని 2014వ సంవత్సరంలో మన భారత ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అదే ఏంటి? స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటిది. మరి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్కి 10 ఏళ్ళు ఇప్పుడు. ఆ నేపథ్యంలో కూడా మనల్ని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్ ఇజ్రాయెల్ మీద మిసైల్స్ని ఫైర్ చేసింది అన్నటువంటి నేపథ్యంలో. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఈ ఆర్టికల్ని మనం చదువుకుంటాం. ఇరాన్ ఏం చేసింది? బాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. రీజన్ ఏం చెప్పింది అంటే, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా గ్రూప్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. అవునా? అంతేకాదు హెజ్బొల్లాకి సంబంధించినటువంటి అధినేతను కూడా హతమార్చింది. మరి దానికి రిటాలియేషన్గా ఇప్పుడు ఇరాన్ అన్నటువంటిది ఇజ్రాయెల్ మీద ఈ దాడులు చేసింది. మరి దీనివల్ల అక్కడ రీజనల్గా వార్ అన్నటువంటిది స్టార్ట్ అయ్యే సూచనలు మనకి బాగా కనపడుతూ ఉన్నాయి. సో ఇక్కడ లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా మీద దాడి చేసి హతమారుస్తే ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ మీద రిటాలియేషన్ చేసింది అంటే, హెజ్బొల్లా గ్రూప్కి ఇరాన్ సపోర్ట్ అన్నటువంటిది ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఈ దాడి ఏదైతే జరిగిందో ఈ మిసైల్స్లో, అందులో ఇరాన్ అన్నటువంటిది ఇజ్రాయెల్ మీదకి హైపర్సోనిక్ ఫతా మిసైల్స్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏంటి ఈ మిసైల్స్, ఇవి ఎందుకు ఇప్పుడు వార్తల్లో నిలిచాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హైపర్సోనిక్ అంటే ఏంటి అంటే, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ యొక్క స్పీడ్ని కొలిచేటటువంటిది ఏంటి? మ్యాక్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కన్నా 5 రెట్లు ఎక్కువగా స్పీడ్లో వెళ్తే దాన్ని మనం హైపర్సోనిక్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే సౌండ్ కన్నా ఇంకా వేగంగా వెళ్తే హైపర్సోనిక్ అంటాం. అదే సౌండ్తో సమానంగా వెళ్తే సోనిక్ అంటాం. అలాగే సౌండ్ యొక్క స్పీడ్ కన్నా ఇంకా తక్కువగా వెళ్తే వాటిని సబ్సోనిక్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో వెస్ట్ ఏషియా మొత్తం ఇప్పుడు చూస్తే ఒక రకమైనటువంటి రీజనల్ వార్ అన్నటువంటిది ఆ సినారియో అక్కడ కనపడుతుందా? సో ఆ నేపథ్యంలో మనం వెస్ట్ ఏషియా యొక్క మ్యాప్ అన్నటువంటిది క్లియర్గా చూసుకోవాలి. సో జాగ్రఫీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ అడిగేటటువంటి ఛాన్స్ కూడా ఉంది మనకి ఎగ్జామ్లో. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్కి సంబంధించి సో మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాం? పాలిటీ కింద మనం దీన్ని చదువుకుంటాం. సో ఏమైంది జమ్మూ అండ్ కాశ్మీర్లో? 2019వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా అక్కడ ఆర్టికల్ 370 ఏదైతే ఉందో, అంటే స్పెషల్ స్టేటస్ని జమ్మూ కాశ్మీర్కి ఇచ్చినటువంటి ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేయటం జరిగింది. దాని తర్వాత దీని రిలేటెడ్ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఎప్పుడు? 2019లోనే. ఏంటి అది? జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేసి తీసుకురావటం జరిగింది. సో దీని ప్రకారం ఏం చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎలా రీఆర్గనైజ్ చేశారు? అప్పటిదాకా స్టేట్హుడ్ని కలిగి ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ దాని తర్వాత 2 యూనియన్ టెరిటరీస్గా మారిపోయింది. అందులో ఒకటి వచ్చేసరికి లదాఖ్ యూనియన్ టెరిటరీ, రెండవది వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. లదాఖ్ వచ్చేసరికి మనకి ఎలాంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది లేదు. సో ఇక్కడ ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటారో అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారో వాళ్ళు ఇక్కడ పరిపాలనని చేస్తారు.
రెండవది జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీని ఇవ్వటం జరిగింది. సో ఇలా యూనియన్ టెరిటరీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది ఏర్పాటు చేయొచ్చా అంటే చేయవచ్చు. మనకి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇవ్వటం ద్వారా మన దేశంలో 3 యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇచ్చినట్టయింది. ఏంటి ఆ 3 యూనియన్ టెరిటరీస్? ఒకటి వచ్చేసరికి ఢిల్లీ, రెండవది వచ్చేసరికి పుదుచ్చేరి, మూడవది వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ మూడింటికి ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది ఉంది. అలా 2019లోనే ఈ చట్టం ద్వారా లెజిస్లేటివ్ అసెంబ్లీని ప్రకటించిన ఎన్నికలు అన్నటువంటివి ఇప్పుడు 2024లో జరిగాయి. మరి ఈ నేపథ్యంలో అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి? అంతకుముందు ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ని డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేసి ఆ కాన్స్టిట్యుయెన్సీస్ నెంబర్ని పెంచడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం 90 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాలు అంటాం కదా. సో 90 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇప్పుడు ఎలక్షన్స్ని చేపట్టారు. అది కూడా 3 ఫేజెస్లో అనమాట. సో ఈ 3 ఫేజెస్ కూడా ఫినిష్ అయిపోయాయి. అక్టోబర్ 8కి రిజల్ట్స్ అన్నటువంటివి వస్తాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారిగా వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయటం జరిగింది. సో దీని పరంగా మనకి ఆర్టికల్ అన్నటువంటిది ఇంపార్టెంట్. సో ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్, అలాగే వాల్మీకీస్, అలాగే గూర్ఖాస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఓట్లు వేశారనమాట. మరి ఇక్కడ ఇంకొకటి గమనించాలి. అది ఏంటి అంటే 2019లో ఇలా ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేశారు. ఇది ఒక టెంపరరీ ప్రొవిజన్ మాత్రమే అన్నట్టుగా చెప్పటం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా అవును అన్నట్టుగా సపోర్ట్ చేసిందనమాట. మరి ఆర్టికల్ 370ని రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయింది. మరి 5 సంవత్సరాల రద్దు తర్వాత భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలా డెవలప్ అయింది అన్నట్టుగా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. అలానే ఎలక్షన్స్కి సంబంధించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కూడా అడగచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా చైనా బార్డర్కి సంబంధించి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అన్నటువంటి టాపిక్ కింద మనం దీన్ని చదువుకుంటాం. అయితే ఇక్కడ ఏంటి అనేసి మనం చూస్తే ఇండియాకి మరియు చైనాకి మధ్య బార్డర్ని ఏమంటాం? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే 2020వ సంవత్సరంలో చైనా ఏం చేసింది? మన దేశంలోకి రావాలి అన్నట్టుగా ప్రయత్నించింది. సో 2020లో క్లాష్ అన్నటువంటిది జరిగింది. ఎక్కడ అంటే గల్వాన్ వ్యాలీ, లదాఖ్లో ఉందన్నమాట గల్వాన్ వ్యాలీ అన్నటువంటిది. సో ఆ టైంలో చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అన్నటువంటిది ఉంటుంది కదా, అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని దాటి ఇటువైపుకి వచ్చింది. దాంతో కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వచ్చింది. అయితే దాని తర్వాత 2 దేశాలు కూడా మీ ఫోర్సెస్ని వెనక్కి తీసుకొని మనం మాట్లాడుకుందాం అన్నట్టుగా పలు దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ మనం చూస్తే ఇటు డిప్లొమాటిక్గాను మీటింగ్స్ అన్నటువంటివి జరిగాయి, ఇటు పొలిటికల్గాను మీటింగ్స్ అన్నటువంటివి జరిగాయి, అలాగే మిలిటరీ డిస్కషన్స్ అన్నటువంటివి జరిగాయి. సో ఇన్ని జరిగినా కూడా ఈ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. సో చెప్పాలి అంటే స్టేబుల్గా ఉంది కానీ నార్మల్ అయితే అవ్వలేదు అన్నట్టుగా ఇక్కడ ఆర్మీ చీఫ్ చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈస్టర్న్ లదాఖ్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో కొన్ని లొకేషన్స్ మనకి గుర్తుండాలి. సో ఇక్కడ చూడండి, ఈ చిన్న స్కై బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనమాట. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పరంగా ఇటు అక్సై చిన్ వచ్చేసరికి చైనా తనది అనేసి అంటుంది, కానీ ఇది మన కాశ్మీర్లోని భాగం అనమాట. అయితే ఇక్కడ చూడండి, గల్వాన్ వ్యాలీ అన్నటువంటిది ఇక్కడ మొదలైంది. ఇక్కడ దెస్పాంగ్ కావచ్చు, దెమ్చోక్ అన్నటువంటి ప్రాంతాలు, హాట్ స్ప్రింగ్ ప్రాంతం, ప్యాంగాంగ్సో లేక్ కావచ్చు, ఇక్కడంతా కూడా మనం చూసుకుంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి ఉన్నాయి. అది కాకుండా ఇటువైపు ఇంకా నేపాల్ ఈ సైడ్ కనుక చూసుకుంటే భూటాన్లోని డోక్లాం అన్నటువంటి ప్లేస్కి, ఈ పైన ఉన్న నాక్కులా అన్నటువంటి ప్లేస్లో అక్కడ కూడా డిస్ప్యూట్స్ అన్నటువంటివి ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంటార్కిటిక్ ఓషన్ని స్టడీ చేయబోతున్నారు అనేసి. సో దీన్ని మనము జాగ్రఫీకి సంబంధించి చదువుకుంటాము. అట్లానే సైన్స్ అండ్ టెక్నాలజీలో మన అచీవ్మెంట్స్ ఏంటి అన్నటువంటి టాపిక్ కింద కూడా చదువుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్కాయిస్ అలాగే ఎన్సిపిఓఆర్. ఇన్కాయిస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని పిలుస్తూ ఉంటాం. ఎన్సిపిఓఆర్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేసి. సో ఇవి రెండూ కూడా ఒక అండర్ వాటర్ గ్లైడర్ని లాంచ్ చేయబోతూ ఉన్నాయన్నమాట. ఎక్కడ లాంచ్ చేయబోతూ ఉన్నాయి అంటే భారతి అన్నటువంటి రీసెర్చ్ స్టేషన్ అన్నటువంటిది మనకుంది. ఎక్కడ ఉంది భారతీ రీసెర్చ్ స్టేషన్? అంటార్కిటికాలో ఉంది.
మరి ఈ అంటార్కిటికాకు దగ్గరలో ఆ రీసెర్చ్ స్టేషన్కి దగ్గరలో ఈ అండర్ వాటర్ గ్లైడర్ని ఉంచబోతూ ఉన్నారు. దేనికోసం అంటే అంటార్కిటిక్ ఓషన్ని స్టడీ చేయటానికి. అయితే ఇక్కడ మనం గమనించాలి అది ఏంటి అంటే ఆల్రెడీ మనకి అంటార్కిటికాలో 2 రీసెర్చ్ స్టేషన్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఏంటి ఆ 2 రీసెర్చ్ స్టేషన్స్ అన్నటువంటివి? అందులో ఒకటి వచ్చేసరికి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి భారతి అన్నటువంటిది, అది కాకుండా రెండవది వచ్చేసరికి మైత్రి అన్నటువంటిది. అయితే ఇక్కడ భారతీ రీసెర్చ్ స్టేషన్ ఏదైతే ఉందో ఇందులో ఒక పోస్ట్ ఆఫీస్ని కూడా నెలకొల్పారనమాట. ఈ పోస్ట్ ఆఫీస్ అన్నటువంటిది గోవా పోస్టల్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. సరే, అయితే ఇక్కడ అండర్ వాటర్ గ్లైడర్ అంటున్నాం. ఏంటి అండర్ వాటర్ గ్లైడర్? ఆల్రెడీ మనం చూస్తే ఇటు మన ఈస్టర్న్ కోస్ట్లోను ఇంకొక 2 గ్లైడర్స్ వచ్చేసరికి అరేబియన్ సీలోనూ ఆల్రెడీ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే వీటి యొక్క కెపాసిటీ వచ్చేసరికి 15 కిలోమీటర్లు అటు ఇటు ట్రావెల్ చేయగలవన్నమాట. అంతేకాదు 1000 నుంచి 2000 మీటర్ల లోపలికి కూడా ఇవి వెళ్ళగలవు. సో రిమోట్గా వెళ్తాయి. 9 డేస్కి ఒకసారి ఇవి సర్ఫేస్ మీదకి వస్తూ ఉంటాయి. 9 or 10 డేస్కి ఒకసారి అలా సర్ఫేస్ మీదకి వచ్చి అక్కడ క్లోరోఫిల్ అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అన్నటువంటిది ఎలా ఉంది, అంతేకాకుండా మనకి అక్కడ సెలినిటీ అన్నటువంటిది ఎలా ఉంది, టెంపరేచర్స్ అన్నటువంటివి ఎలా మారుతూ ఉన్నాయి, ఇలాగా మొత్తం పరీక్ష అన్నటువంటిది చేపడుతుంది. వాటికి బయోజియో కెమికల్ సెన్సార్స్ అన్నటువంటివి అమరుస్తారనమాట. ఇది బేసిక్ డేటా. ఇది కాకుండా ఇంకా ఎగ్జాస్టివ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అది ఎప్పుడన్నా మనం చూస్తే ప్రతి 9 monthsకి ఒకసారి అందులో బ్యాటరీ అన్నటువంటి చేంజ్ చేస్తూ ఉంటామన్నమాట. అప్పుడు ఆ డేటాని మనం తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ అండర్ వాటర్ గ్లైడర్ని మనం అంటార్కిటిక్ ఓషన్ని స్టడీ చేయడానికని అక్కడ పెడుతూ ఉంటే దీనివల్ల ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఎలా ఉంది, సో ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది సీ లెవెల్ మీద ఎలా పడుతుంది, అంతేకాదు ఏమన్నా స్ట్రామ్స్ వస్తూ ఉంటే వాటి మీద సైక్లోనిక్ స్ట్రామ్స్ వాటి మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే ఓషన్ వేవ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది, అలాగే ఓషన్ యొక్క ఎకోసిస్టమ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది. సో వీటన్నింటినీ తెలుసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో త్వరలోనే దీన్ని ప్రయోగించబోతూ ఉన్నామన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్కి సంబంధించి రీసెర్చ్ స్టేషన్స్ గురించి అడగచ్చు, ఈ అండర్ వాటర్ గ్లైడర్ ఇవి అడగచ్చు. బట్ మేజర్గా మనకేంటి క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఇంపాక్ట్స్ గురించి తెలుసుకునేటప్పుడు సో ఇలాగా ఓషన్స్ని స్టడీ చేయటం ద్వారా కూడా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ గురించి తెలుసుకోవచ్చు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఫస్ట్ స్టేట్ చాప్టర్ అన్నటువంటిది లాంచ్ చేయటం జరిగింది. దీన్ని మనం ఏ సబ్జెక్ట్ కింద లింక్ చేసుకుంటాము అంటే గవర్నెన్స్ కింద లింక్ చేసుకుంటాము, అలాగే ఎకానమీకి లింక్ చేసుకుంటాం, ఎస్ఏ మరియు ఎథిక్స్కి సంబంధించి కూడా దీన్ని లింక్ చేసుకుంటాం. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి, అలాగే ఎకనామిక్ గ్రోత్లో ఉమెన్ యొక్క రోల్ అన్నప్పుడు ఆ నేపథ్యంలో కూడా మనం వీటన్నింటికి లింక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమైంది అంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అనేసి గవర్నమెంట్ లాంచ్ చేయటం జరిగింది. మరి గవర్నమెంట్ దేనికోసం లాంచ్ చేసింది అంటే ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో ఉమెన్లో కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అన్నటువంటిది రావాలి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవటానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ యొక్క బిజినెస్ గ్రోత్ని ఎన్హాన్స్ చేసుకునేలాగా వాళ్ళకి కావాల్సినటువంటి రిసోర్సెస్, టూల్స్ వీటన్నింటినీ అందించడం ద్వారా ఏమవుతుంది అంటే మనము ఈ యొక్క ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని సాధించడానికి, ఉమెన్ ఎంపవర్మెంట్ని సాధించడానికి, జెండర్ ఈక్వాలిటీని సాధించడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటిదే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు ఏమైంది, ఇది నార్మల్గా నేషనల్ లెవెల్లో అమలు చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా దీన్ని అమలు చేయాలి అన్నట్టుగా ఫస్ట్ స్టేట్ చాప్టర్ని తీసుకొచ్చారనమాట. స్టేట్ లెవెల్లో దీన్ని అమలు చేయటం కోసం అలా ఫస్ట్ స్టేట్ చాప్టర్ని అమలు చేయబోతున్నటువంటి మొదటి రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ అన్నటువంటిది. దీని ద్వారా ఏంటి ఇప్పుడు మనం ఫోకస్ ఏరియాస్ కనుక చూసుకుంటే వాళ్ళకి డిజిటల్ స్కిల్స్ అందించాలి, మార్కెట్ లింకేజెస్ ఎలా ఉంటాయో తెలియజేయాలి, ఫినాన్షియల్ సర్వీసెస్ని అందించాలి, దీని అన్నింటి కోసం. మరి ఇక్కడ దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏది పనిచేస్తుంది మనకి స్టేట్లో కూడా మనం గమనిస్తే నోడల్ ఏజెన్సీగా దీనికి సంబంధించి
వి హబ్ అనేసి తీసుకొచ్చారనమాట. వి హబ్ అనేసి. సో ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వక్ఫ్ బిల్ 2024కి సంబంధించి. దీన్ని మనం పాలిటీలో చదువుకుంటామన్నమాట. పాలిటీలో ఇష్యూస్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. సో ఇక్కడ ఏమైంది అంటే, ఇంతకుముందు వక్ఫ్ యాక్ట్ అనేసి ఉండేదన్నమాట. ఎప్పుడు తీసుకొచ్చారు? 1995వ సంవత్సరంలో. సో దానికి కొన్ని మేజర్ చేంజెస్ని ప్రపోజ్ చేస్తూ యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఒక బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు. అదే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 అన్నటువంటిది. కానీ అపోజిషన్ నుంచి ఇది చాలా క్రిటిసిజంని ఫేస్ చేసింది. దాంతో దీన్ని ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారనమాట. మరి ఈ నేపథ్యంలో అసలు వక్ఫ్ లేదా వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇక్కడ వక్ఫ్ అనేటటువంటి దాన్ని మనము ఒక డీడ్ ద్వారా, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా, ఈవెన్ ఓరల్గా కూడా దీన్ని ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఏంటి అంటే, రిలీజియస్ అలాగే చారిటబుల్ పర్పసెస్కి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో యూజ్ చేసేటటువంటి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని వక్ఫ్ అనేసి పిలుస్తారు. సో ఒక్కసారి ఆ ప్రాపర్టీ అన్నటువంటిది వక్ఫ్ అనేసి పేరు పెట్టారు అంటే దాని క్యారెక్టర్లో ఎప్పటికీ చేంజెస్ అన్నటువంటివి రావు, దాన్ని ఎప్పటికీ రివర్స్ చేయలేరనమాట. సో వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు ఏంటి? ఇది ఏదైనా ఒక చారిటబుల్ ఎండోమెంట్ అన్నటువంటిది, అది కూడా ఇస్లామిక్, మనకి దేవాదాయ భూములు అనేసి పిలుస్తూ ఉంటామా? సో అలాగా ఇస్లామిక్ లాకి సంబంధించి వక్ఫ్ ప్రాపర్టీ అనేసి ఉంటుందన్నమాట. సో ఒక్కసారి దేవునికి మనం ఇచ్చాము అంటే దాన్ని వెనక్కి తీసుకోలేము. సో ఈ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి వీటిని మళ్ళీ స్పెసిఫిక్ పర్పసెస్కే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్, చారిటబుల్, అలాగే కొన్నిసార్లు ప్రైవేట్ పర్పసెస్కి కూడా వాడుతూ ఉంటారు. కానీ దీని యొక్క ఓనర్షిప్ అనేది కంప్లీట్గా గాడ్కే ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ బిల్ అన్నటువంటి తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్ బిల్లో ఏముంది? ఎందుకని ఇంత క్రిటిసిజంని ఇది ఫేస్ చేస్తోంది అనేసి మనం చూస్తే పేరు అన్నటువంటిది మార్చారనమాట. ఏమని? ఇంతకుముందు వక్ఫ్ అన్నటువంటి నేమ్తో ఉండేది కదా. సో ఇప్పుడు దాన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అనేసి మార్చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఇంతకుముందు అంత కంపల్సరీ కాదనమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది. బట్ ఇప్పుడు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అన్నటువంటిది కంపల్సరీ చేశారు. అది కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫీస్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే ఆ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ వక్ఫ్కి సంబంధించి క్రియేషన్ కూడా ఇంతకుముందు ఎలాంటి ఎక్స్ప్లిసిట్ ప్రొవిజన్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాపర్టీ యొక్క లాఫుల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి పూర్తి ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప దాన్ని వక్ఫ్ అనేసి క్రియేట్ చేయలేము అన్నటువంటి ప్రొవిజన్. అంతేకాదు ఏదైనా ఒక డిస్ప్యూట్ వచ్చిందనుకోండి వక్ఫ్ ల్యాండ్కి సంబంధించి, దాంట్లో ఇంతకుముందు వక్ఫ్ ట్రిబ్యునల్ అనేసి ఉండేదన్నమాట. ఆ ట్రిబ్యునల్ బదులుగా ఇప్పుడు ఏం చేశారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో, అంటే ట్రిబ్యునల్ బదులుగా ఇప్పుడు ఆ డీసీ ఆ ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీనా లేకపోతే అది గవర్నమెంట్ ల్యాండా అన్నటువంటి ఆ నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు ఇంతకుముందు వక్ఫ్కి సంబంధించి ఓరల్ రికగ్నిషన్ అనేటటువంటిది ఉండేది. కానీ ఇప్పుడు ఒక వ్యాలిడ్ వక్ఫ్ నామా అన్నటువంటిది లేనిదే ఆ ప్రాపర్టీని డిక్లేర్ చేయరు. అలాగా అంటే ఓరల్ డిక్లరేషన్ అన్నటువంటిది ఇప్పుడు లేదు. అంతేకాదు ఈ వక్ఫ్ నామా లేదు అనుకుంటే ఆ వక్ఫ్ ప్రాపర్టీని ఇప్పుడు సస్పెక్ట్ చేసేటటువంటి అధికారం కూడా ఉంటుంది. అయితే ఇంతకుముందు అపీల్ చేసుకోవాలి అనుకుంటే, వక్ఫ్ ట్రిబ్యునల్ గనక తీర్పిస్తే దాన్ని అపీల్ చేసుకోవాలి అనుకుంటే ఆ వక్ఫ్ ట్రిబ్యునల్ యొక్క అపీల్ అన్నటువంటి చెల్లుబాటు అయ్యేది కాదు. ఆ ట్రిబ్యునల్ యొక్క డెసిషనే ఫైనల్గా ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని అపీల్ చేసుకోవచ్చు. హైకోర్ట్స్కి అపీల్ చేసుకునేటటువంటి ఆ ఫెసిలిటీ అన్నటువంటిది ఇప్పుడు ఇచ్చారు. అంతేకాదు ఆడిట్ అన్నటువంటిది ఇంతకు ముందు ఉండేది కాదు. వక్ఫ్ ప్రాపర్టీస్కి సంబంధించి ఇప్పుడు ఆడిట్ని తీసుకొచ్చారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా క్యాగ్ ఇప్పుడు ఆడిట్ని చేపట్టచ్చు. అంతేకాదు ఇక్కడ మేజర్ క్రిటిసిజం ఏంటి అంటే ఇక్కడ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఈ బోర్డ్స్లో ఇంతకుముందు ఉమెన్ని కానీ నాన్ ముస్లిం మెంబర్స్ని కానీ అలో చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు నాన్ ముస్లిం సిఈఓ ఉంటారు, అలాగే 2 మహిళలు కూడా ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు అన్నట్టుగా ఇలా వివిధ ప్రొవిజన్స్ని ఈ అమెండ్మెంట్ బిల్ అన్నటువంటిది తీసుకొచ్చింది. దాంతో ఏమైంది, అపోజిషన్ అన్నటువంటిది చాలా ఎదురైంది. మరి ఈ నేపథ్యంలో ఈ బిల్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట.
ఇక్కడ చూడండి, జపాన్ పిఎం చేసినటువంటి వ్యాఖ్యలకి మన ఇండియా ఎలా రెస్పాన్స్ ఇచ్చింది అన్నటువంటి దానికి సంబంధించి సో దీన్ని కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ కింద చదువుకుంటాం. సో ఇక్కడ ఏమైంది, జపాన్కి కొత్త ప్రైమ్ మినిస్టర్ రావటం జరిగింది. 102వ ప్రైమ్ మినిస్టర్. ఎవరు ఆయన? షిగేరు ఇషిబా అన్నటువంటి కొత్త పర్సన్ వచ్చారనమాట. షిగేరు ఇషిబా. సో ఈయన నిన్నటి రోజున అంటే 1వ తేదీన బాధ్యతల్ని చేపట్టారు. అలా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన ఏమన్నారు అంటే మనకి క్వాడ్ అన్నటువంటిది ఒకటి ఉంది. సో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. క్వాడ్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 4 దేశాలు ఉన్నాయి. ఏమేమిటవి? ఇండియా ఉంది, యుఎస్ఏ అన్నటువంటిది, అలాగే జపాన్, అలాగే ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. అవునా? అయితే ఇందులో ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటూ ఉన్నారు, ఈ క్వాడ్ ఏదైతే ఉందో దీన్ని ఈవెన్చువల్గా ఈ క్వాడ్లో ఉన్నటువంటి అలయన్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈవెన్చువల్గా ఒక ఏషియన్ నేటో లాగా తీసుకురాబోతూ ఉన్నాము. ఏషియన్ నేటో లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. అయితే ఈ వ్యూకి మన భారతదేశం అపోజ్ చేయటం జరిగింది. మేము దీనికి ఒప్పుకోము అన్నట్టుగా. మరి ఎందుకని భారతదేశం ఇలా అంటోంది? మనం చూస్తే ఇప్పటిదాకా అసలు నేటో అన్నటువంటిది ఏంటండి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అలయన్స్ అన్నటువంటిది. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్. మనం ఎప్పుడైనా నార్మల్ స్ట్రాటజిక్ అలయన్సెస్కి వెళ్తాం, కానీ మిలిటరీ అలయన్స్కి ఎప్పుడూ కూడా మనం వెళ్ళము. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇలా ఏషియన్ నేటోని ఫామ్ చేస్తాము అంటే మనం ఒప్పుకోవట్లేదన్నమాట. మరి ఈ నేపథ్యంలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అలయన్స్ అన్నటువంటిది మనం చూస్తే 1949వ సంవత్సరంలో దీనికి సైన్ చేయటం జరిగింది. అప్పట్లో యుఎస్ఏ, కెనడా, అలాగే కొన్ని వెస్ట్ యూరోపియన్ నేషన్స్ ఇవన్నీ కూడా ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఒరిజినల్గా 12 దేశాలతో మొదలైంది. దాని తర్వాత అది ఇప్పుడు మొత్తం ఎన్ని దేశాలకు చేరింది? 32 దేశాలకు చేరింది. ఆ లాస్ట్ చేరినటువంటి 2 దేశాలేంటి? ఒకటి ఫిన్లాండ్ అన్నటువంటిది, రెండవది స్వీడన్. ఈ 2 దేశాలు కూడా నేటోలో చేరాయి. దాంతో మొత్తం 32 దేశాలకి ఇది పెరిగిందనమాట. సో అలాంటి ఒక మిలిటరీ అలయన్స్ని తీసుకొస్తాము అంటే మేము ఒప్పుకోము అన్నట్టుగా మన భారతదేశం చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, GI ట్యాగ్ గురించి. సో దీన్ని మనం ఏ సబ్జెక్ట్ కింద లింక్ చేసుకుంటాం? సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ IPR అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. సో ఈ IPR కింద మనం దీన్ని చదువుకుంటాం. అసలు ఏంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మన యొక్క మేధో సంపత్తి హక్కులు అంటాం. అంటే మన యొక్క మేధస్సుని గుర్తించి దాన్ని పక్కన వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండటం కోసం మన హ్యూమన్ మైండ్ యొక్క ఒరిజినల్ వర్క్ని గుర్తిస్తూ ఇచ్చేటటువంటి హక్కుల్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేసి పిలుస్తాము. మరి దేనికోసం తీసుకొస్తారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నటువంటివి? అంటే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఒకటి ఎవరైతే తమ మేధస్సును ఉపయోగించి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారో వాళ్ళకి ఫినాన్షియల్గా హెల్ప్ చేయటం. అంటే ఫినాన్షియల్గా వాళ్ళు ప్రాఫిట్ పొందేలాగా, పాపులారిటీ పొందేలాగా వాళ్ళ యొక్క ఇన్వెన్షన్స్ నుంచి చూసుకోవటం. అలాగే రెండవది వచ్చేసరికి క్రియేటివిటీ అలాగే ఇన్నోవేషన్ వీటికి కొంత ప్రాముఖ్యతని కలిగించటానికి, అంతేకాదు మన యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ని మరింతగా ప్రొటెక్ట్ చేయడానికి మరియు ఫ్యూచర్ జనరేషన్స్కి అందించడానికి కూడా ఈ IPR అన్నటువంటి ఉపయోగపడతాయి. మరి ఇందులోకి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్స్ అనేసి ఉంటాయి, అలాగే జాగ్రఫికల్ ఇండికేషన్స్ అంటాం ఇప్పుడు ఉన్నటువంటి GI అన్నటువంటిది, అలాగే ఇండస్ట్రియల్ డిజైన్స్ అనేసి ఉంటాయి, అలాగే ట్రేడ్ సీక్రెట్స్ అనేసి అలాగే కాపీ రైట్స్ అనేసి ఉంటాయి. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటివే. మరి ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ GI ట్యాగ్ అంటున్నాం, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది. ఏంటి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే? ఒక ప్రాంతంలో అంటే ఒక పర్టికులర్ లొకేషన్లో ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హై క్వాలిటీ ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ కనుక ఏదైనా గూడ్స్కి ఉంటే వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అలాగా మన భారతదేశంలో ఇప్పటిదాకా ఎన్నో వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అన్నటువంటివి వచ్చాయి. మనం నిన్న కూడా చూసాం, తిరుమల లడ్డూకి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ 2009లో ఇచ్చారు అనేసి. అలా ఇప్పుడు చూస్తే అస్సాంకి సంబంధించినటువంటి ట్రైబల్ పీపుల్ ఏవైతే ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తారో వాటికి దాదాపు 8 ఐటమ్స్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇచ్చారు. మరి ఈ 8 ఐటమ్స్ ఏంటి అన్నటువంటి చూద్దామా?
చూడండి, అందులో ఒకటి వచ్చేసరికి మనకి అక్కడ రైస్ బీర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ట్రెడిషనల్గా రైస్ బీర్ని ప్రతి ఈవెంట్లోనూ వీళ్ళు వాడుతూ ఉంటారనమాట. అలాంటి ఈ రైస్ బీర్లో ఉన్నటువంటి 3 రకాలకి జిఐ ట్యాగ్ ఇచ్చారు. అందులో ఫస్ట్ వెరైటీ చూడండి, బోడో జోగ్వరన్ అన్నటువంటిది. ఇందులోకి వచ్చేసరికి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుందన్నమాట మిగతా బీర్స్తో కంపేర్ చేస్తే. రెండవది వచ్చేసరికి మైబ్రా జో బిద్వి అన్నటువంటి దీనికి వచ్చిందనమాట. మూడవది వచ్చేసరికి బోడో జౌగిషి అన్నటువంటిది. ఇది కూడా, ఈ 3 కూడా రైస్ బేస్డ్ ఆల్కహాలిక్ బెవరేజెస్. ఇవి కాకుండా మనం చూస్తే అక్కడ ఫర్మెంటెడ్ ఫిష్ నుంచి ప్రిపేర్ చేసే ఒక డిష్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. దాని పేరే బోడో నఫమ్ అన్నటువంటి ఈ పదార్థం. అలాగే బోడో ఆండ్లా అన్నటువంటి ఒక రైస్ పౌడర్, అంటే కర్రీ ఫ్లేవర్ అనమాట. ఇది గార్లిక్, జింజర్, సాల్ట్ వీటితో కలిసి తయారు చేసినటువంటి ఒక రైస్ పౌడర్కి కూడా జిఐ ట్యాగ్ అన్నటువంటిది వచ్చింది. అంతేకాకుండా బోడో గ్వకా అన్నటువంటి దీనికి జిఐ ట్యాగ్ అన్నటువంటిది వచ్చింది. అలాగే బోడో నర్జీ అన్నటువంటి ఒక సెమీ ఫెర్మెంటెడ్ జూట్ లీవ్స్తో తయారు చేసేటటువంటి ఫుడ్కి కూడా జిఐ ట్యాగ్ అన్నటువంటిది వచ్చింది. ఇది కాకుండా బోడో అరోనయి అన్నటువంటి ఒక చిన్న బ్యూటిఫుల్ క్లాత్కి కూడా జిఐ ట్యాగ్ అన్నటువంటిది వచ్చిందనమాట. సో ఈ 8 ప్రోడక్ట్స్కి కూడా జిఐ ట్యాగ్ అన్నటువంటిది వచ్చింది. మరి మీరు చెప్పండి, జిఐ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ అన్నటువంటిది ఎంతకాలం ఉంటుంది? వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుంది అన్నటువంటిది, అలాగే దీన్ని రెన్యూ చేసుకోవచ్చా, మళ్ళీ ఇది రెన్యూబులేనా అన్నటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, నిన్న ఆల్రెడీ మనం చదువుకున్నాం తిరుమల లడ్డూకి సంబంధించి. సో ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా దీన్ని చదువుకుంటాం. సో తిరుమల లడ్డూకి ఇందాకే అనుకున్నామా జిఐ ట్యాగ్ అన్నటువంటిది ఏ ఇయర్లో వచ్చింది? 2009లో జిఐ ట్యాగ్ అన్నటువంటిది వచ్చింది. అయితే ఆ ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి అన్నటువంటిది వాడారు అన్నటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేయటం జరిగింది. సో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్నటువంటి దీనికి సంబంధించి విచారణ చేస్తూ ఉండగానే అక్కడ ముఖ్యమంత్రి మీడియాకి ఇలా జరిగింది అనేసి అనౌన్స్ చేయటం, ఈ కేసు అన్నటువంటి సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇలా చేసి ఉండాల్సింది కాదు, అట్లీస్ట్ దేవుళ్ళనైనా కూడా పాలిటిక్స్కి దూరంగా ఉంచాల్సింది అనేసి చెప్పటం, అలాగే కేంద్రాన్ని స్వతంత్ర విచారణ అన్నటువంటి దీని మీద చేయాలా వద్దా మీరు చెప్పండి అన్నట్టుగా అడ్వైజ్ అడగటం, ఇవన్నీ కూడా మనం నిన్న చూసాం, అవునా? సో ఇక్కడ ఇప్పుడు ఏమైంది అంటే ఈ సిట్ ఏదైతే ఉందో ఈ సిట్ ప్రోబ్ అన్నటువంటిది ఇప్పుడు టెంపరీగా సస్పెండ్ చేయటం జరిగింది. అక్కడ ఏపీ డీజీపీ దీన్ని అనౌన్స్ చేశారనమాట. సో ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్ని మనం చూస్తున్నాం. సో ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.